హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ సెట్ 2024 ఆర్ బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ 2024కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనకు సంబంధించి ఈ యొక్క బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే వస్తాయి. సో మీకు వచ్చే కొన్ని డౌట్స్ నేను ఇక్కడ ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్పెషల్లీ ఆల్రెడీ మనకు ఒక కామెంట్ సెక్షన్లో కొన్ని డౌట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ డౌట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత అండ్ వాట్ నెక్స్ట్ అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే, సో ఎగ్జామినేషన్ కంప్లీట్ కాగానే ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే, సో ఈ యొక్క టీఎస్ సెట్ ఆర్ బీఈడి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అని క్వైరీ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి చాలా వరకు ఎక్కువగా రిపీట్ అయిన కామెంట్ ఏంటి అంటే, సో క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి సార్, ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫైడ్ అయినట్టుగా మనం కన్సిడర్ చేయొచ్చు ఈ యొక్క టీఎస్ సెట్లో, దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పారు. అండ్ ఆ తర్వాత సో మార్క్స్ సంబంధించి కౌన్సిలింగ్ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మేము ఏ డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, వాటికి సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వండి అని అయితే సో మన కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేసి మనం సో ప్రజెంట్ ఈ 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తూ అండ్ అదర్ రిమైనింగ్ ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే సో దీనికి సంబంధించి టోటల్గా టీఎస్ సెట్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనే దాని గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం టీఎస్ సెట్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ మీరు యొక్క టీఎస్ సెట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తే సరిపోతుంది. లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినట్లయితే సో మేము ఈ యొక్క టీఎస్ సెట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పై అయితే డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తాము. అండ్ సేమ్ టైం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ప్రతి కామెంట్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడంతో పాటు సో కొన్నిసార్లు మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. సో ఎస్పెషల్లీ వచ్చేసి మన యొక్క ఛానల్లో సో బీఈడికి సంబంధించి మేము 2021 నుంచి కంటిన్యూస్ వీడియోస్ అయితే చేస్తున్నాము. సో అది 2021 కావచ్చు, 2022 కావచ్చు, 2023 కావచ్చు. సో మన యొక్క ఛానల్లో సో బీఈడికి సంబంధించి మీరు సో బీఈడి అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కావచ్చు, అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాయడం, ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ తెలుసుకోవడం, అండ్ ఆ తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడం, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, సీట్ అనేది అలాట్ కావడం, కాలేజ్లో జాయిన్ అవ్వడం, కాలేజ్లో జాయినింగ్ ప్రాసెస్ కావచ్చు, అండ్ బీఈడికి సంబంధించి ఫస్ట్ సెమ్లో ఏ టాపిక్స్ ఉంటాయి, సెకండ్ సెమ్లో ఏ టాపిక్స్ ఉంటాయి, వాటి కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్లు ఎలా రాయాలి, అండ్ ఫైనల్గా మీకు సంబంధించిన బీఈడి యొక్క మెమో ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, ఇలా ప్రతి టాపిక్ పైన మన ఛానల్లో డీటెయిల్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీరు టీఎస్ సెట్ అడ్మిషన్కి సంబంధించిన ప్లేలిస్ట్లో ఇలాంటి రిలవెంట్ వీడియోస్ అయితే చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే మనకు సంబంధించిన 3 టాపిక్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ దీనికి సంబంధించి ప్రజెంట్ ఏదైతే టీఎస్ సెట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ ఉందో దీనికి సంబంధించి నేను ఒక లిస్ట్ అవుట్ అయితే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది, దట్ ఈస్ పీపీటీ ఫార్మాట్లో. సో దాన్ని నీకు ప్రివ్యూ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ ఫర్ దట్. సో ప్రజెంట్ అయితే మనం ఈ యొక్క టీఎస్ సెట్ 2024కి సంబంధించి వాట్ నెక్స్ట్ అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో నార్మల్గా అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది టోటల్గా నేను ఒక 9 స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఈ 9 స్టెప్స్కి సంబంధించి ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం అండ్ తర్వాత ఏముంటుంది అనే దాని గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. సో నార్మల్గా బీఈడి అడ్మిషన్ ప్రాసెస్ మన తెలంగాణలో వివిధ యూనివర్సిటీస్లో మనం జాయిన్ కావాలంటే ఫస్ట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్లో ఇస్తారు. అండ్ ఎడిట్ ఆప్షన్ చేసుకున్న తర్వాత మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. అండ్ ఆ హాల్ టికెట్ ఇచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ మనకు ప్రొవైడ్ చేసిన సెంటర్ని బట్టి మనం ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అటెండ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడి వరకు మనకు ఏంటి అంటే 23rd మే, సో మనకు 23rd మే 2024 వరకు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఎవరైతే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, దట్ ఈస్ మీకు బీఈడి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, సో మనకు సంబంధించిన రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో రిజల్ట్ కూడా మనకు 2 వేస్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి రిజల్ట్కి సంబంధించి కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినప్పుడు ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇచ్చారో ఆ క్వశ్చన్ పేపర్కి ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేస్తారు. సో ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసినట్టయితే దాని ద్వారా ప్రతి క్యాండిడేట్ మీ యొక్క హాల్ టికెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ అయ్యి సో మీకు టీఎస్ సెట్ ఎంట్రన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు ఈ కీ ద్వారా. అంటే మీరు పెట్టిన ఆప్షన్స్ తోటి అండ్ ఆ కీ తోటి కంపేర్ చేసుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుస్తుంది. నార్మల్గా నేను ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు పోస్ట్ చేశాను. ఆ విధంగా మనకు కీ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ కీలో సో మనకు ఆన్సర్ ఇస్తారు అండ్ మీరు ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయడం జరిగిందో అది ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా మనం ఇక్కడ ఏమంటామంటే దాన్ని క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క రెస్పాన్స్ షీట్ పెట్టిన తర్వాత మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుస్తుంది. నార్మల్గా అంటే మేము 2021 నుంచి అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి 2021 కావచ్చు, 22 కావచ్చు, 23 కావచ్చు, ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన 2 వీక్స్ లోపు ఈ యొక్క ప్రిలిమినరీ కీ అయితే అప్లోడ్ చేస్తారు. అంటే మనకి ఎగ్జామినేషన్ అనేది 23rd మేలో రిలీజ్ చేశారు కాబట్టి సో మనకు వచ్చేసి ఏంటంటే 30 కావచ్చు అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు జూన్ ఫస్ట్ వీక్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా చూసినట్టయితే మనకు 21లో కానీ, 22లో కానీ, 23rd సో 2023లో కానీ సో వీళ్ళు ప్రిలిమినరీ కీ ఎప్పుడు రిలీజ్ చేశారంటే సో
టూ వీక్స్ లోపు అయితే మనకు ఈ యొక్క కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కీ రిలీజ్ చేసిన తర్వాత మనకు మార్క్స్ ఎన్ని అనేది తెలుస్తుంది. అండ్ అదేవిధంగా మనం క్వశ్చన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది, ఆబ్జెక్షన్ చెప్పడానికి. అంటే టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళు కీ రిలీజ్ చేస్తారుగా, కీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటికి ఆబ్జెక్షన్ చెప్పడానికి కూడా అవకాశం ఇస్తారు. సో ఆబ్జెక్షన్ చెప్పడానికి మనకు ఒక మినిమం 5 డేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 5 డేస్లో ఎటువంటి తప్పులు ఉన్న కీలో మనం దానికి ఆబ్జెక్షన్ చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కంపేర్ చేసుకుంటే సో మనకు కీ పెట్టడానికి వచ్చేసి ఏంటి, ఒక 2 వీక్స్ అనేది పడుతుంది. అండ్ కీ పెట్టిన తర్వాత మళ్ళీ మనకు ఒక 5 డేస్ అనేది టైం ఇస్తారు ఆబ్జెక్షన్ చెప్పడానికి. సో 5 డేస్ టోటల్గా మనకి ఏంటంటే ఒక 12 డేస్ అయితే మనకు పడుతుంది. సో దీనికి సంబంధించి ఫైనల్ కీ రావడానికి, సో ఫైనల్ కీ రావడానికి ఏదైతే మనం ర్యాంక్ కార్డ్ అనుకుంటున్నామో అలా. సో ఇప్పుడు సింపుల్గా మనకు సో జూన్ 2nd వీక్ ఎండింగ్లో కానీ జూన్ 3rd వీక్లో కానీ ఈ యొక్క టీఎస్ సెట్స్కి సంబంధించిన రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ నోటీస్ కూడా వాళ్ళు ఇస్తారు. రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తున్నామో, ప్రైమరీకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఆబ్జెక్షన్స్ ఎప్పటి నుంచి చెప్పాలి, ఇలాంటి అప్డేట్స్ కూడా ఇస్తారు. అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. సో ప్రజెంట్ అయితే ఏంటంటే నెక్స్ట్ ఏముంటుందంటే రిజల్ట్ కోసం ప్రిలిమినరీకి అనేది పెట్టడం జరుగుతుంది. ప్రిలిమినరీకి పెట్టిన 1 వీక్లో కానీ 2 వీక్లో కానీ మన ఫైనల్ రిజల్ట్ అయితే ఇవ్వచ్చు. బట్ కొన్నిసార్లు డిలే కూడా అవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిగ్రీ చేసే స్టూడెంట్సే ఎక్కువగా బీఎడ్కి అయితే అప్లికేషన్ చేసుకుంటారు. ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఉంటారో లేదా పీజీ ఫైనల్ ఇయర్ చేస్తున్న విద్యార్థులు ఉంటారో, ఇలా స్టడీలో ఉన్నవారు మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ బీఎడ్కి అయితే అప్లై చేస్తారు మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్. పీజీ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ కోసం అండ్ డిగ్రీ ఫైనల్ రిజల్ట్ కోసం కూడా కొంత టైం ఇస్తారు. ఆ టైం ఇచ్చేసి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ యొక్క సో ర్యాంక్ కార్డ్ కూడా రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత మనకి ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు టోటల్గా రిజల్ట్ ఏదైతే ఉందో మనకి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన 2 వీక్స్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటి అంటే జస్ట్ ప్రిలిమినరీకి అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది 2 వీక్స్లో. సో ఆ తర్వాత రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారని బేస్డ్ అని వాళ్ళకున్న ప్రాసెస్ను బట్టి మనకి మళ్ళీ ఒక 2 వీక్స్ తీసుకోవచ్చు లేదా 3 వీక్స్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి జూన్ ఎండింగ్ వరకు ఈ యొక్క టీఎస్ సెట్కి సంబంధించిన టోటల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. ఎగ్జామ్ రాసిన ప్రతి క్యాండిడేట్కి ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చింది అనేది మనకు డీటెయిల్గా అయితే తెలవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకు సంబంధించి. అండ్ దీంట్లో నేను ఫస్ట్ చెప్పిన టాపిక్ ఏంటంటే రిజల్ట్ గురించి. కాబట్టి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని ఎక్కువగా క్వైరీ చేస్తున్నారు. కాబట్టి రిజల్ట్ అనేది మనకు సో జూన్ 3rd వీక్ వరకు ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ అది ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ మార్క్స్ అనేది క్వాలిఫైడ్ మార్క్స్ గురించి అడిగారు. క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి సార్ ఈ యొక్క బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ప్రతి స్టూడెంట్ కంటే? సో బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ అని కాదు, మీరు ఏ ఎంట్రన్స్ టెస్ట్ రాసినా కూడా సో ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ తెలంగాణలో వచ్చేసి 25% ఆఫ్ మార్క్స్ అనేది క్వాలిఫైడ్ మార్క్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 25% మార్క్స్ ఈక్వల్ ఆర్ అబోవ్, 25% అబోవ్ వచ్చినా లేదా ఈక్వల్గా వచ్చినా మీరు క్వాలిఫైడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి ఎంతంటే 150 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరిగింది. 150 మార్క్స్లో మనకు 25% తీసుకున్నట్లయితే సో మనకి ఎంత అంటే 37.5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో రౌండింగ్ ఆఫ్ చేసినట్లయితే మనకు 38 మార్క్స్ అనేది బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు 38 మార్క్స్ వస్తే మీరు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అనమాట. ఎవరు ఓసీ క్యాండిడేట్స్ కావచ్చు, బీసీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ కావచ్చు, జనరల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ కావచ్చు. సో 38 మార్క్స్ అనేది బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో మ్యాండేటరీ. మీరు ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ కావాలంటే ఓసీ అయినా బీసీ అయినా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 38 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. సో బీసీ, ఓసీ వీళ్ళు కాకుండా అదర్ లైక్ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో ఎస్సీ కానీ ఎస్టీ కానీ అండ్ ఇఫ్ ఒకవేళ పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నట్లయితే వీరికి ఎటువంటి క్వాలిఫైడ్ మార్క్స్ ఉండవు. జస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయితే చాలు, వాళ్ళు క్వాలిఫైడ్ అనమాట. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ డిజబుల్ పర్సన్స్కి ఎటువంటి మినిమం మార్క్స్ అనేది ఉండదు క్వాలిఫైడ్ కావడానికి. డైరెక్ట్గా మీరు ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో మీకు 0 మార్క్స్ వచ్చినా కూడా మీరు క్వాలిఫైడ్ అన్నట్లే. కానీ ఎవరైతే ఓసీ బీసీ జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో మీకు 38 మార్క్స్ అయితే మ్యాండేటరీ. 38 మార్క్స్ వస్తేనే మీరు యొక్క టీఎస్ సెట్లో క్వాలిఫైడ్ అయినట్టు. క్వాలిఫైడ్ అయితేనే ర్యాంక్ కార్డ్ ఇస్తారు. ర్యాంక్ కార్డ్ ఇస్తేనే మనం అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ప్రొసీజర్ అయితే. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే జస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది, ఇంకా రిజల్ట్ అయితే డిక్లేర్ చేయలేదు. అండ్ సో మార్క్స్ ఎన్ని రావాలి, సీట్ రావాలంటే ర్యాంక్ ఎంత కావాలి అనేది కూడా క్వైరీ చేస్తారు. అది మనకు సంబంధించిన ప్రిలిమినరీకి పెట్టిన తర్వాత కానీ ర్యాంక్ కార్డ్ పెట్టిన తర్వాత కానీ ఆ టాపిక్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సీట్ అడ్మిషన్ సంబంధించి లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ వచ్చిన వారికి సీట్ వచ్చింది సార్, ఇలాంటి డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము నెక్స్ట్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. సో ఇప్పుడు ప్రొసీజర్ ఏంటంటే మనకు సంబంధించిన ఈ యొక్క అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది, ఎంట్రన్స్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. వన్స్ మన రిజల్ట్ అనేది డిక్లేర్ చేసినట్టయితే నెక్స్ట్ ఏముంటుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏం జరుగుతుందంటే సో 2020 వరకు మనకు ఆఫ్లైన్లో ఉండే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 2021, 2022, 2023 నుంచి ఈ యొక్క టోటల్ ప్రాసెస్ అనేది మార్చారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, టోటల్గా మార్చడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది త్రూ ది ఆన్లైన్ ద్వారా ఉంటుంది. అంటే క్యాండిడేట్ అనేవారు సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో కౌన్సిలింగ్లో సబ్మిట్ చేయాల్సినవి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకొని మీరు మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చెప్పుకున్న ప్రతి టాపిక్ గురించి 20లో
2021లో 2022లో 2023లో మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూసినా మీకు క్లారిటీ వస్తుంది. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన ఆల్ డాక్యుమెంట్స్ అని మనం కలెక్ట్ చేసుకొని స్కాన్ చేసి మొబైల్ ద్వారా కానీ లేదా సిస్టమ్ ద్వారా కానీ మీరు అప్లోడ్ చేసి వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మీరు జెన్యూన్ అయితే మీరు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. లేదా మీ సర్టిఫికేట్స్లో ఏమైనా ఫేక్ ఉన్నట్టయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇఫ్ మీరు అప్రూవల్ అయితే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అంటే ఏం లేదు. సో బేస్డ్ ఆన్ ర్యాంక్ని బట్టి కేటగిరీని బట్టి మనం కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ మీరు బీఎడ్ అనేది ఏ కాలేజ్లో చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ ప్రియారిటీ ఏ కాలేజ్కి ఇస్తారు, సెకండ్ ప్రియారిటీ ఏ కాలేజ్కి ఇస్తారు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజ్ సెలెక్షన్ అయితే చెప్పొచ్చు. సో ఈ కాలేజ్ సెలెక్షన్ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఇస్తారు. అంటే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ విధంగా అయితే ఎగ్జామ్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని రిజల్ట్ ఇస్తారో వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరు పెట్టుకున్న కాలేజెస్లో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు ఒక 3 days కానీ 4 days కానీ టైం ఇస్తారు కాలేజ్లో అది రిపోర్టింగ్ చేయడానికి. సో కాలేజ్లో రిపోర్టింగ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ట్యూషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది త్రూ ది ఆన్లైన్ ద్వారా. అండ్ ఆ తర్వాత మనం జాయినింగ్ రిపోర్ట్ అయితే కాలేజ్లో సబ్మిట్ చేయాలి. మనకు సంబంధించిన కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ట్యూషన్ ఫీకి సంబంధించి ఏంటంటే సో ఓసీ కానీ అండ్ అదేవిధంగా బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీరికి సమ్ అమౌంట్ అయితే త్రూ ది ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ కాలేజ్ ఫీ బట్టి. సో మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయినట్టయితే 13,500 అనేది స్కాలర్షిప్ రావడం జరుగుతుంది బీఏడీ స్టూడెంట్స్కి. అంటే ట్యూషన్ ఫీ కాలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో రిమైనింగ్ కోర్స్ ఫీ ఫర్ ఎగ్జాంపుల్ 24,000 ఉందనుకోండి. 24,000 ఉంటే సో మీకు 13,500 అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయినట్టయితే ఏదైతే 9,500 ఉంటుందో రిమైనింగ్ అమౌంట్ అనేది అది మనం త్రూ ది ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. దాన్ని ఇక్కడ మనం ట్యూషన్ ఫీ పేమెంట్ అనేది మనం చెప్తాం. దాని గురించి ఆల్రెడీ మేము ప్రీవియస్ డీటెయిల్ వీడియో చేసాము. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే సో మనకు సంబంధించి ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మేము డీటెయిల్ వీడియో చేస్తాం. ప్రొసీజర్ ఎలా ఉంటుందనేది దానికోసం వెయిట్ చేయండి. సో పేమెంట్ చేసిన తర్వాత మనం కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది టోటల్ ప్రాసెస్ మనకు సంబంధించి. అయితే ఇప్పుడు సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సో మనకి ఇక్కడ వేరే టాపిక్స్ గురించి పెద్దగా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ యొక్క వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఈ వెరిఫికేషన్ కోసం కావాల్సిన కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉంటాయి. అండ్ ఆ డాక్యుమెంట్స్ గురించి మనం ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. ఎవరైతే ప్రజెంట్ ఈ యొక్క టీఎస్ సెట్ లేదా బీఈడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అటెండ్ అవ్వాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో ఈ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్న ప్రొసీజర్లో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది మేము లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి సో మీరు టీఎస్ సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్టుగా మీ యొక్క హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఇవి రెండు మనం వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాం. సో ప్రజెంట్ అయితే మీకు దగ్గర హాల్ టికెట్ ఉంది అండ్ తర్వాత ర్యాంక్ కార్డ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్ యొక్క ఎస్ఎస్సీ మెమో, క్యాండిడేట్ యొక్క ఇంటర్మీడియట్ మెమో, క్యాండిడేట్ యొక్క డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇవి మనకు మ్యాండేటరీ. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఈ థింగ్స్ మ్యాండేటరీ. మీ యొక్క హాల్ టికెట్ కానీ, ర్యాంక్ కార్డ్ కానీ, ఎస్ఎస్సీ మెమో కానీ, ఇంటర్మీడియట్ మెమో కానీ, డిగ్రీ మెమో కానీ, ప్రొవిజనల్ కానీ. కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం సార్, మాకు ఇంకా రాలేదు రిజల్ట్ అనేది. సో మరి మేము మెమో ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలనేది. సో అప్పటి వరకు మీరు డిగ్రీ ఫైనల్ సెమ్కి సంబంధించిన రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో దాన్ని సబ్మిట్ చేసినా కూడా వెరిఫికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అది నో ప్రాబ్లం. సో మనకు ప్రాసెస్ అనేది ఇది మ్యాక్సిమం వచ్చేసి సో మనకు జూలై ఎండింగ్లో కానీ ఆగస్ట్లో కానీ ఉండొచ్చు. ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో జూలై అనుకుందాం మనమైతే. సో జూలైలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జూలైలో కానీ ఆగస్ట్లో కానీ. సో జూలై మిడ్లో లేదా ఆగస్ట్ స్టార్టింగ్లో ఉండొచ్చు. కాబట్టి అప్పట్లోపు మీకు సంబంధించిన రిజల్ట్ వస్తుంది. అప్పట్లోపు మీకు సంబంధించిన ఆల్ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలనేది సో నా యొక్క ఉద్దేశం. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఉంటారో బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది త్రూ ది మీ సేవ ద్వారా మనం అప్లై చేస్తాం. ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఇప్పటి వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి కొత్తది కావాలా పాతది కావాలా అంటే ఒక బేసిక్ రూల్స్ ఏముండో తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. దట్ ఈస్ సింపుల్గా చెప్పాలంటే 2015 నుంచి ఇప్పుడు ప్రజెంట్ మనం 2024 వరకు మధ్యలో ఏ ఇయర్లో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా వీళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు 2015 కంటే ముందు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండుంటే దాన్ని అప్డేట్ చేయించుకోండి. కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లై చేయండి. ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ స్టూడెంట్స్ కావచ్చు, మీ కేటగిరీన మీకు సీట్ రావాలి అనుకుంటే సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. అండ్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకు కావాల్సింది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఇఫ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ ఉన్నట్టయితే అంటే మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే నార్మల్గా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవైలబుల్లో ఉండదు. ఓసీ క్యాండిడేట్స్ అయినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వరు. సో అలా కాకుండా అదర్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవైలబుల్లో ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. అది కూడా త్రూ ది మీ సేవ ద్వారా తీసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్కి ఒక బేసిక్ రూల్ ఉంటుంది. మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ దేనికోసం అంటే స్కాలర్షిప్ అప్లై చేయడం కోసం, రియంబర్స్మెంట్ కోసం. కాబట్టి సో మనం ఏంటంటే ఫస్ట్ ఏప్రిల్ 2024 తర్వాత లేదా ఆ రోజు తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. అంటే ప్రజెంట్ మనం వచ్చేసి ఇప్పుడు సో మేలో ఉన్నాం, మే 24లో ఉన్నాం. సో కాబట్టి మీరు ఇప్పుడు తీసుకోవచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్. ఇప్పుడు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేసి పెట్టుకోండి. మనకి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో ఆ లోపు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర రెడీగా ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సేమ్ మీ దగ్గర లేదు అనుకుంటే ఇప్పుడు అప్లై చేసుకొని పెట్టుకోండి. ఆ లోపు మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే రెడీగా ఉంటుంది. సో ఇది మనకు సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి అయితే. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా బేసిక్ రూల్ ఏంటంటే మీరు 1,50,000
వరకు ఉండేటట్టు తీసుకోండి. అప్ టు 1,50,000 ఉండాలి. 1,50,000 కంటే ఎబో ఉండకుండా తీసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్లో కనుక 1,50,000 ఎబో ఉంటే మనం ఫర్దర్గా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు మీ ఇన్కమ్ ఎలా ఉండాలంటే, ఇఫ్ మీరు ఎస్సీ ఎస్టీ అయినట్లయితే వాళ్ళు మనకు ఒక 98,000 వరకు ఇవ్వడం జరుగుతుంది, లేదా 1,00,000 వరకు ఇస్తారు. ఒకవేళ బీసీ అయినట్లయితే 1,30,000, 1,40,000 ఇలా తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ మీద. సో అంతకు మించి తీసుకున్నట్టయితే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే 1,50,000 బిలో ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఫాదర్ నేమ్ తోటి తీసుకోవాలి, పేరెంటల్ ఇన్కమ్ కాబట్టి. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి ఏంటంటే, సో ఈ డేట్స్ మధ్యలో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయ్యి ఉండాలి. సో ఇది మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన బేసిక్ రూల్. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. అంటే ఓసీ స్టూడెంట్స్కి మాత్రమే ఇది అప్లికేబుల్ ఉంటుంది. 10% రిజర్వేషన్ అనేది ఓసీ స్టూడెంట్స్ కావాలి అంటే మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయినట్టయితే ఈడబ్ల్యూఎస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్తో పాటు మీరు ఒకవేళ సో ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, స్పోర్ట్స్ కానీ, అండ్ అదేవిధంగా ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ ఇలాంటి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఈ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అయినా, స్పోర్ట్స్ అయినా, ఎన్సీసీ అయినా, క్యాప్ అయినా వీళ్ళకు ఆ కోటా మీద సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఆ కోటా మీద సీట్ అవసరం లేదనుకుంటే ఆ సర్టిఫికేట్స్ అనేది నాట్ మ్యాండేటరీ. తర్వాత వచ్చేసి టీసీ కావాల్సి ఉంటుంది, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని చెప్తాం. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ విషయంలో కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను. టీసీ అనేది మీరు ఏ కాలేజ్ టీసీ ఇచ్చినా సరిపోతుంది. సార్ నేను డిగ్రీ తర్వాత పీజీ చేశాను, నేను డిగ్రీ తర్వాత ఐఐటీ చేశాను, నేను డిగ్రీ తర్వాత సంథింగ్ ఇట్లా డిఫరెంట్ కోర్స్ అనేది కొన్ని డిఫరెంట్ కోర్సెస్ అయితే మేము చేయడం జరిగింది. సో ఈ కోర్సెస్ సంబంధించి డిగ్రీ తర్వాత మీరు ఏం చేసినా, డిగ్రీ తర్వాత మీరు ఎంటెక్ చేసినా, డిగ్రీ తర్వాత మీరు ఎంఫామ్ చేసినా, డిగ్రీ తర్వాత మీరు డిఫరెంట్ ఏ కోర్సెస్ చేసినా టీసీ అనేది ఉంటుంది. ఆ కోర్సుకు సంబంధించి ఆ టీసీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అంటే కొంతమంది ఏమంటారంటే, సార్ నేను డిగ్రీ తర్వాత పీజీ చేశాను, ఇఫ్ పీజీ చేస్తే బీఎడ్లో స్కాలర్షిప్ రాదు అంటారు కదా. ఇప్పుడు మరి నేను పీజీ టీసీ ఇవ్వాలా, డిగ్రీ టీసీ ఇవ్వాలని కూడా అంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే టీసీ ఏదైనా సరిపోతుంది. జస్ట్ టీసీ ఉంటే చాలు, ఏదో ఒక టీసీ ఉంటే సరిపోతుంది. అది ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు తెచ్చారనేది అక్కడ క్వైరీ చేయరు, టీసీ మాత్రం అడుగుతారు. తర్వాత ఆధార్ కార్డు, క్యాండిడేట్ సంబంధించిన ఆధార్ కార్డు అయితే కావాలి. సో నా సజెషన్ ఏంటంటే క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ప్రకారం ఉండేటట్టు చూసుకోండి. సో మ్యారీడ్ ఉమెన్స్ అయితే ఇక బేస్డ్ ఆన్ మీ యొక్క హస్బెండ్ ఇంటి పేరుని బట్టి కూడా మారుతుంది, దానికైతే నో ప్రాబ్లం. బట్ ఎవరైతే సో బాయ్స్ కానీ మ్యారీడ్ కాని వాళ్ళు ఉంటారో యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం డీటెయిల్స్ అయితే ఉండేటట్టు చూసుకోండి. అండ్ తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది. సో మీరు తెలంగాణకు లోకల్ నాన్ లోకల్ అనేది ఈ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్స్ బట్టి వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. మనకు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అయితే బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండాలి. నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి మీరు ఎక్కడి వరకు అయితే చదివారో అక్కడి వరకు మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది మీతో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఫ్యూచర్లో కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అయితే ఓన్లీ మనకు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటాం, దాన్ని స్టడీ కండక్ట్స్ అంటాం, స్టడీ సర్టిఫికేట్స్ అంటాం, ఈ థింగ్స్ అంటాం. ఎవరైతే ఓపెన్ లేదా డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేవి ఉండవు. కాబట్టి వాళ్ళు ఏం తీసుకోవాలంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చెప్పుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా ఎవరైతే బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి అప్డేట్ అయితే. సో మీకు ఇక బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి కానీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కానీ ఎటువంటి అప్డేట్స్ కావాలనుకున్నా కూడా మీరు మన ఛానల్ని ఫాలో అయినట్టయితే సరిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ అయితే మేము మీకు అందిస్తాము. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.